శ్రీమతే నమః. ఈరోజు మనం వేదాంత దేశికుల వారి చరిత్రలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. వేదాంత దేశికులని దేశికులు అని సగౌరవంగా పిలుస్తారు. దేశికులు అంటే అర్థం ఏంటంటే ఆచార్యులు అని. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎంతోమంది మహానుభావులు ఆచార్యులుగా భాషించారు. కానీ వెంకటనాథులను మాత్రమే దేశికులుగా పిలుస్తారు. అలాగే దేశికులుగా పూజలు అందుకుంటున్నారనమాట. శ్రీరంగనాథ స్వామి వారిని నంపెరుమాళ్ళు అంటారు. అలాగే శటగోపమునినేమో నమ్మాళ్ళవారు అంటారు. నంపెరుమాళ్ళు అంటే మన భగవంతుడు, నమ్మాళ్ళవారు అంటే మన ఆళ్వారులు అనమాట. అలాగే ఈ వేదాంత దేశికుల వారిని కూడా దేశికులుగా సంభావిస్తాం. అంటే పరమ భాగవతోత్తముడిగా ఈ కవికేసర వెంకటనాథుణ్ణి దేశికులుగా పిలుచుకుంటాం. దేశికుల జన్మనామం వెంకటనాథ. ఆయన వెంకటేశ్వర స్వామి వారి తిరునక్షత్రం, దివ్య నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో అవతరించారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారు శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత ప్రచార ప్రతిష్టాపనల కోసం వేదాంతవేత్తలు, గొప్ప పండితులైన 74 మంది సింహాసనాధిపతులను నియమించారు. ఎలా అయితే మనం ఈ శంకర మఠాల్లో మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారో ఇక్కడ కూడా సింహాసనాధిపతులు ఉంటారనమాట. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. వారిలో అనంత సోమయాజు కూడా ఒకరు. ఆయనది విశ్వామిత్ర గోత్రం, కాంచీపుర వాస్తవ్యులు. ఆయన కుమారుడు పుండరీకాక్షుడు, మనవడేమో అనంతసూరి. కాంచీపురంలో అప్పులారనే భాగవతోత్తముడు నివసిస్తూ ఉండేవారు. రామానుజుల వారికి అత్యంత ఆత్మీయుడు, భక్తుడు, శిష్యుడైన కిడాంబి అచ్చన్. ఈ కిడాంబి అచ్చన్ గారి గురించి కూడా మనం మన వీడియోస్లో చేసుకున్నాం, ఒకసారి చూడండి. ఈ కిడాంబి అచ్చన్ అనే మహాపురుషుని సంతతి వారు ఈ అప్పులారు. ఇతని సోదరిని తన కొడుకు అనంతసూరికిచ్చి వివాహం జరిపించవలసిందిగా పుండరీకాక్షుడు కోరతారు. ఆ రోజు రాత్రే కాంచీపుర వరదరాజస్వామి వారు అప్పులార్ స్వప్నంలో కనిపించి అతడి సోదరి తోతాద్యంబని అనంతసూరికిచ్చి వివాహం జరిపించవలసిందని, ఆ వివాహం వల్ల రామానుజ సిద్ధాంత ప్రతిపాదకుడు, గొప్ప విద్వత్ కవీంద్రుడు జన్మిస్తాడు అని చెప్తారనమాట. అది భగవదాజ్ఞగా స్వీకరించి తక్షణమే అనంతసూరికి తోతాద్యంబకి వివాహం జరిపిస్తారు. అయితే చాలా కాలం అయిపోయింది కానీ వీళ్ళకి సంతానం కలగలేదు. ఒకసారి తిరుమల శ్రీనివాసుడేమో అనంతసూరికి ఆయన భార్యకి స్వప్న దర్శనమిచ్చి, యథావిధిగా మీరు తిరుమల యాత్ర చేయండి, అప్పుడు మీకు సత్సంతానాన్ని పొందుతారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు ఆదేశిస్తారు. అనంతసూరి దంపతులేమో అది దైవాజ్ఞగా భావించి గోవింద నామస్మరణతో తిరుపతి యాత్రకి బయలుదేరతారు. అసలు అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు ఏమి ఉండేవి కాదు కదా. ఆ కాలంలోనే కాంచీపురం నుంచి తిరుపతికి కాలినడకన వెళ్ళారు. కఠినమైన కాళ్ళబాట, రాళ్ళు, ముళ్ళు, గుట్టలు ఇవన్నీ ఎక్కి శ్రీనివాసుడి సన్నిధికి చేరుకుంటారు ఆ దంపతులు. ఆ రోజు రాత్రి ఈ దంపతులకి శ్రీ వైష్ణవ బాలుడి రూపంలో కల్లో దర్శనమిచ్చి, అనంతసూరి భార్యకేమో గర్భాలయంలో ఆరాధనలో వాడే బంగారు ఘంటని చేతిలో పెట్టి, ఈ ఘంటను మింగు, పుత్రవతివి అవుతావని చెప్పి ఆదేశమిస్తారు. అప్పుడు ఈ అనంతసూరి భార్య ఏం చేస్తారు అంటే ఆ కళ్యాణమూర్తిని భక్తిభావంతో చూస్తూ ఆ ఘంటని మింగేస్తారు. మర్నాటి ఉదయం మేలుకున్న తర్వాత అనంతసూరి దంపతులకి వాళ్ళిద్దరికీ వచ్చిన కళ గురించి మాట్లాడుకుని, ఇద్దరికీ ఒకే కళ వచ్చిందన్నమాట అని చెప్పి, ఇది భగవంతుడి ఆజ్ఞ, తప్పక మనకి సంతానం కలుగుతుందని చెప్పి వాళ్ళు ఆనందంతో ఉంటారు. ఈ లోపే ఏమవుతుందంటే గర్భాలయంలో తలుపులన్నీ వేసేసే ఉన్నాయి కదా, ఘంట మాయమైపోయింది ఏంటి అని చెప్పి అక్కడ అర్చకులేమో ఆందోళన పడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయింది గంట, ఏమైపోయింది, ఎవరు తీసేశారు, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి కదా, బయటికి ఎలా వెళ్ళిపోయింది, ఎవరు తీసేసుకున్నారు. ఈ లోపు అక్కడ ఈ అనంతసూరి దంపతులు పడుకున్నారు కదా, వాళ్ళ మీద అనుమానిస్తారనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నంబికి ఆవేశించి ఆ ఘంటని నేనే అనంతసూరి పుణ్య దంపతులకి ఇచ్చాను, ఇకపై తిరువారాధనలో ఆ ఘంట ఉపయోగించవలసిన అవసరం లేదని చెప్పి చెప్తారు. అప్పుడు వాళ్ళందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారే స్వయంగా తిరుమల నంబిని ఆవేశించి మాట్లాడడం అంటే అది సామాన్యమా? అది చూడడం మానవ మాతృలకు అవుతుందా చెప్పండి? అంతటి పుణ్యాన్ని వాళ్ళు పొందారు అక్కడ ఈ అనంతసూరి దంపతుల వల్ల. ఇప్పటికీ తిరుమల శ్రీనివాసుడు ఏదైతే చెప్పారో ఆ ఆజ్ఞనే శిరసావహిస్తూ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనలో ఘంట వాడకంలో ఇప్పటికీ లేదు. తిరువారాధన సమయంలో గర్భగుడి బయట కట్టి ఉన్న పెద్ద ఘంటని మాత్రమే ఉపయోగిస్తారు.
1268 విభవనామ సంవత్సరం శుక్లపక్ష దశమి బుధవారం నాడు తిరుమలనాథుడి దివ్య నక్షత్రం శ్రవణ నక్షత్రంలో కాంచీపురంలో శ్రీవైష్ణవ దివ్యదేశం దీప ప్రకాశ పెరుమాళ్ కోవిల పరిసర ప్రాంతంలో దేవదేవుని ఘంటావతారాళ్వార్గా మానవ శరీరంతో తూపుల్ కులమణిగా భూమి మీద అవతరించారు. తూపుల్ అంటే పవిత్రమైన దర్భగడ్డి అని అర్థం అన్నమాట. అలాగే ఈ కాంచీపురానికి కూడా అద్భుతమైన విశేషం ఉంది. కాంచీపురాన్ని ఘటిక స్థానము అంటారనమాట, అంటే గొప్ప విద్యాపీఠము అని. మనం ఇప్పుడు ఈయన జన్మ వృత్తాంతం తెలుసుకున్నాం కదా, రేపు ఆయన బాల్యం గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటుంది బాల్యం కూడా. నేను కొంచెంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకేసారి వినాలి అంటే కాస్త సమయాభావం ఉంటుంది. చాలామందికి వైఫైలు అవి కూడా ఉండవు కాబట్టి నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోని మాత్రమే అందించాలని అనుకుంటున్నాను. పూర్తిగా మనకి తెలియాలి అంటే చిన్న నిడివి ఉన్న వీడియోసే కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇంతటితో దీన్ని ఆపేసి మనం ఇంకా బాల్యం గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.